ఇదే స్టోరీ ఇంకా ఉంది మనకి. ఇది 3 పార్ట్‌లుగా వస్తాయి. ఎన్ని పార్ట్‌లంట? ఈ స్టోరీ ఫస్ట్ హాఫ్ అయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితుంది. కీర్తన గ్రంథము 105 కీర్తన 19 వాక్యం చదువుకుందాం. చదవండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. చాలమ్మ. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యేసేపుని దేవుడు చూడండి ఎంతో కష్టమైన మార్గంలో నడిపించున్నాడు. మీ అందరికి కూడా ఈ యేసేపు చరిత్ర మీకు ఎంత తెలుసో అది నాకు తెలియదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 105 కీర్తన బాగా చదవండి. యేసేపు 15వ వాక్యం నుంచి కిందకి చదివితే యేసేపు ఎంత బాధపడ్డాడో దాన్ని స్పష్టంగా దేవుడు చక్కగా రాశాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చూడండి ఒక ప్లాన్ ఉంది దేవుడికి. ఏం ప్లాన్ అంటే అది? దేవుడికి ఒక ప్లాన్ ఉంది. దేవునికి ఒక ప్లాన్ ఉండబట్టి ఆ ప్లాన్ ద్వారానే ఈ కార్యాలను దేవుడు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ ద్వారానే దాన్ని చేయడానికి దేవుడు ఏం చేశాడంట, యేసేపుని వాడుకున్నాడు. ఎవరు వాడుకంట? యేసేపుని వాడుకున్నాడు. గోధుమ గింజ పడి చస్తే భూమిలో తర్వాత అది విస్తారంగా ఫలించింది. అట్లాగే యేసేపు తన అందరి కోసం అతను బలి అయ్యాడు. అతని ద్వారా ఇప్పుడు ఎంతమంది వచ్చారండి యేసేపు వలన? 20 లక్షల మంది. చెప్పండి అందరూ. యేసేపు భార్య, యేసేపుకి 2 పిల్లలు. ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు అక్కడ. కానీ అక్కడికి వెళ్ళింది ఎంతమంది? ఒక యేసేపు వెళ్ళాడు. యేసేపుకి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు 3 వచ్చారు. మొత్తం ఎంతమంది అయ్యారు? 4. 4 యేసేపు ఏం చేశాడు? అన్నదమ్ములు, అక్క చెల్లు, తండ్రిని అందరినీ 66 మందిని పిలిచాడు. ఎంతమంది అంట? 66 మంది. 66 4 ఎంత అయింది? 70 అయింది. ఈ 70 మంది ఎన్ని సంవత్సరాలు అక్కడ? 410 సంవత్సరాలు దాకా ఉన్నారు. ఈ 400 సంవత్సరాల్లో ఈ 70 మంది ఎన్ని లక్షల మంది అయ్యారండి? 20 లక్షల మంది అయ్యారు. ఎన్ని లక్షలు అంట? 20 లక్షల మంది అయ్యారు. అంటే ఇప్పుడు 20 లక్షల మంది ఎక్కడున్నారండి? ప్రపంచంలో సూపర్ దేశం అంటే అప్పట్లో ఐగుప్తి. అలాంటి పంటలు కూడా పండుతాయి, అలాంటి సమృద్ధి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచేటప్పుడు ఏమని ఏడ్చారు? అక్కడ మాకు చిన్న కీరకాయలు గుర్తుకొస్తున్నాయి, ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలు గుర్తుకొస్తున్నాయి, మాంసం గుర్తుకొస్తుంది, చేపలు గుర్తుకొస్తాయి. అంటే అంత మంచి దేశంలో వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? 400 సంవత్సరాలు అక్కడ పెట్టాడు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ఒక ప్లాన్ ఉంది కాబట్టి ఏం చేస్తాడంటే యేసేపుని కష్ట మార్గంలో నడిపించాడు. వినండి అందరూ, ఎలా నడిపించాడ? యేసేపుని కష్ట మార్గంలో నడిపించాడు. ఈ అన్ని కార్యాలకి ఎవర్రా బలి పశువు అంటే ఎవరు దొరికారంట? యేసేపు దొరికాడు అన్నమాట. అర్థమైందా? రాబోయే కరువును తప్పించుకోవడానికి, రాబోయే కాలంలో మరి మంచిగా అక్కడ జనం సమృద్ధిగా తిని తాగి, ఐగుప్తులు ఏమన్నా తెలుసా? ఒరే వీళ్ళు ఎక్కువైపోయారు, వీళ్ళు మనకంటే బలవంతులు అయిపోయారు, రేపు వీళ్ళు మనం చంపేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? మగవాళ్ళని చంపేయడం, పుట్టిన వాళ్ళని, ఆడవాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకోవటము, ఇట్లాగా జనాల్ని హింస పెట్టడము. ఏంటి వాళ్ళు ఇటుకరాయలు తయారు చేయమంటారు, మట్టి ఇవ్వరో, దానికి గడ్డి ఇవ్వరో, దాని నీళ్ళు ఇవ్వరో, సాయంత్రకాలం ఇన్ని ఇవ్వాలంటారు. గొడ్డి చాకరీ చేయించారు. కారణం అంటే ఎక్కడ వీళ్ళు మనం తిరిగిపడతారా అని చెప్పేసి ఏమైపోయారంట? భయపడిపోయారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవచ్చంటే, యేసేపుకి దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఈ 2 కళలు ఇచ్చాడు. ఎన్ని కళలు అంట? 2 కళలు ఇచ్చాడు. ఆ తర్వాత యేసేపు 2 కళ్ళకు అర్థాలు కూడా చెప్పాడు. అయితే ఈ 2 కళ్ళే అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి స్టార్టింగు చెప్పండి? ఈ 2 కళలు యేసేపుకి ఎలా స్టార్ట్ అయిందంట? అసలు ఆ ఊర్లో ఉండకుండా, తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా, అన్నదమ్ముల దగ్గర ఉండకుండా, ఆ దేశంలో ఉండకుండానే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దేనివలన? కళల ద్వారా. దేని ద్వారా అంట? కళల ద్వారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ యేసేపు మరి చూడండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఆ యేసేపు వెనకాల ఏం చేశాడంట? వీళ్ళందరినీ అక్కడికి పంపించాక ముందు ఎవరు వెళ్ళారంట? యేసేపు వెళ్ళాడు. ఐగుప్తి అంటే లోకానికి సాదృశ్యం. ఐగుప్తి అంటే లోకానికి సాదృశ్యం. అట్లనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనందరూ రక్షించకి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. ఎవరంటే ఆయన? లోక రక్షకుడు. చెప్పండి అందరూ. లోక రక్షకుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడు ముందుగానే యేసేపుని పంపించాడు. యేసేపు ఏం చెప్పాడంట? 2 కళలు చెప్పాడు. ఏం చెప్పాడంట? 2 కళలు చెప్పాడు. ఏమన్నాడు? నా యొక్క పన లేచి నుంచుంది పొలంలో, మీ పనుల చుట్టూ నన్ను చుట్టుకున్నాయి. అలాగే 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు వచ్చి నాకు నమస్కారము
చేశారని చెప్పాడు. వాళ్ళకి చాలా కోపం వచ్చింది. తండ్రికి కూడా కోపం వచ్చింది. ఇలా చిన్న వయసులో ఇలాంటి పెద్ద పెద్ద కలలు కంటున్నావు అని చెప్పేసి చాలామంది అతన్ని ఇబ్బంది పెట్టారు. అయితే ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే అతను ఆ ఇబ్బందుల ద్వారా ఈ దినాన్ని మరి ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు 20 లక్షల మంది ప్రజలయ్యారు ఒక్క యేసేపు ద్వారా. ఎవరి ద్వారా అంట చెప్పండి? ఒక్క యేసేపు ద్వారా. యేసేపు కనుక అక్కడ లేకపోతే అతని అన్నదమ్ములు అందరూ కూడా 7 సంవత్సరాల కరువులు అందరూ ఏమైపోయారు? చచ్చిపోయేవారు. ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ యేసేపు ద్వారానే ఆ కుటుంబం వలన ముందుకు వచ్చిందంతా మీకు చెప్తాను. అయితే ఈ వాక్యం ఎందుకు చదివించాలంటే దేవుడు యేసేపుతో చెప్పిన దాన్ని నెరవేర్చాలి కదా. దేవుడిచ్చిన కళ నెరవేరాలా వద్దా? చెప్పండి. దేవుడిచ్చిన కళ నెరవేరాలా వద్దా? నెరవేరే వరకు దేవుడు వదిలేశాడా? అందుకని దేవుని పిల్లలైన మనము దేవుణ్ణి మనం ఏదైనా అడిగినప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేసేటప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చే వరకు దేవుడు మనల్ని వదులుతాడా వదలడా? మాట ఇస్తే తప్పుతాడా? మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానం అవును ఆమేనని ఉంది. కాబట్టి మనమైతే మాట తప్పుతాము, మర్చిపోతాం. కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు. అందుకని మనము పోయిన వారం 6 కార్యాలు నేర్చుకున్నాం. ఎన్ని కార్యాలంట? 7వది మనం చూసినట్లయితే యేసు ప్రభుని యేసేపుని మనం చూస్తాం. ఎవరు ఫస్ట్ యేసు ప్రభు గురించి వింటున్నామా? యేసేపు గురించి వింటున్నామా? చెప్పండి. పోయిన వారు ఏం చెప్పాను? ఫస్ట్ యేసు ప్రభు ఎలా ఉన్నాడో చూసి అలాంటి జీవితం యేసేపులో ఉందని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 24 వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 24 వాక్యం చదువుకుందాం. వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించిన సమయాన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఏం చేస్తారంటే వస్త్రాన్ని తీసివేశారు. ఏ వస్త్రాన్ని తీసివేస్తారు? ఆయనకు ఉండేది ఒకే ఒక వస్త్రం, పైనుంచి కింద దాకా నేయబడింది. ఒకే డ్రెస్ ఉండవు, అంటే జాయింట్లే ఉండవు మనలాగా. ఇప్పుడు మనకేం చేస్తున్నారు? కింద నుంచి సగం ఒక కలరు, పైనుంచి ఒక సగం కలరు, చేతులకు ఒక కలరు, డ్రెస్సు రకరకాల కలరు. కానీ యేసు ప్రభుకి పైనుంచి కింద వరకు ఒకే విధంగా నేయబడి ఒకే కలర్తో మంచిగా చేయబడిన డ్రెస్సు. ఆ డ్రెస్సులో ఏమన్నా చెప్పండి? తెలీదా? ఏముంది? మహిమ ఉంది. చెప్పండి అందరూ. ఆయన వస్త్రం పట్టుకుంటే ఏమైందంట? రోగాలు స్వస్థ ప్రభావం వెళ్ళింది ఆయనలోంచి. ఆ వస్త్రంలో ఏముందంట? ప్రభావం ఉంది. అలాంటి ప్రభావం గల వస్త్రాన్ని ఇప్పుడు సైనికులు ఏం చేస్తారంటే మనం ఎవరైనా సరే దాన్ని చీట్లు వేసి తీసుకుని చెప్పేసి చీట్లు వేసి దాన్ని తీసుకున్నారు. ఇప్పటికీ ఆ డ్రెస్ ఉంది. జర్మనీ మ్యూజియంలో ఉంది. అది జర్మనీ మ్యూజియంలో ఉందంట ఇప్పుడు కూడా ఆ డ్రెస్సు. దానికి ఒక లిక్విడ్ వేస్తారు, గమ్ము ఉంటుంది కదా, మీకు తెలుసుగా. తుమ్మ చెట్టుకు ఒక గమ్ము కారుతూ ఉంటుంది. ఆ గమ్ము లోపల చీమ చచ్చిపోయింది అనుకో, అది అద్దంలా కనపడుతుండగా అది ఎప్పుడు చెడిపోదు. అట్లాగే ఆ యొక్క లిక్విడ్ పెట్టేసి ఏం చేస్తారంటే ఆ మ్యూజియంలో పెట్టారు. ఇప్పుడు ఆ డ్రెస్ అలాగే ఉంది. యేసు యొక్క డ్రెస్ ఎన్ని వేల సంవత్సరాలు? అది 2000 సంవత్సరాలు, దగ్గర 2000 సంవత్సరాల నుంచి అక్కడ కనపడుతుంది. అందుకని దేవుని బిడ్డలైన మనందరం కూడా అంత గొప్ప వస్త్రము, ఆ వస్త్రాన్ని ముట్టిన వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు, ఎంతోమంది స్వస్థత పొందారు, ఎన్నో దెయ్యాలు వెళ్ళిపోయినాయి. నిజంగా ఆ వస్త్రాన్ని ధరించిన యేసు ప్రభు అసలు ఆయన ధరించాడు. ఆయన ఒక మహిమ గల దేవుడు. వారు అలాంటి పరలోకం చూసిన దేవుడు. అలాంటి ఒక వస్త్రము ఇప్పుడు ఎవరికి వస్తే వాళ్ళు తీసుకొని చెప్పేసి సైనికులు అనుకున్నారు. సైనికులు అంటే అప్పట్లో పోలీసులు, గవర్నమెంట్ పోలీసులు. ఎవరంట? గవర్నమెంట్ పోలీసులు లెక్క అనమాట. అప్పుడు వాళ్ళు తీసుకొని చింపి తలకు ముక్క తీసుకున్నారు అనుకున్నారు. కానీ అలా వద్దులే, చీటీ వేసి ఎవరికి వస్తే వాళ్ళు తీసుకోని చెప్పి దాన్ని తీసుకున్నారు, దాన్ని దాచి అక్కడ పెట్టారు. ఇప్పుడు మనందరం చూసినట్లయితే వస్త్రం అని చెప్పడం మహిమ అని అర్థం. కానీ ఇప్పుడు యేసు ప్రభువులో ఆ మహిమ ఏమైందంట? మన కోసము తీసివేయబడింది. కాబట్టి మనందరం కూడా తెలుసుకోవాలి అంటే మరి ఆదాము వాళ్ళకు కూడా దేవుడు మహిమగల వస్త్రం ఇచ్చాడు. వాళ్ళకి మహిమగల వస్త్రం ఉన్నప్పుడు వారు సిగ్గు ఎరుక దిగంబరత్వాన్ని తెలియని వారుగా కనబడుస్తారు. కాబట్టి మన అందరం కూడా సిగ్గు అవమానం ఉండకుండా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మహిమ చేత నింపుతున్నాడు. కానీ అనేకుల్లో మహిమ లేకపోవడం గల కారణం ఏంటంటే పాపం చేసినప్పుడు మహిమ అనేది మనలోంచి తొలగిపోతుంది. ఇశ్రాయేలు పాపం చేస్తాడు, ఆ ప్రభావం వాళ్ళలోంచి వెళ్ళిపోయింది. కాబట్టి అనేకులు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని
పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలో గుర్తించాల్సి అంటే మనం ఎప్పుడు కూడా మహిమకరంగా మనం కనపడాలి. మనలో పాపము లేకుండా చెడుతనం ఉన్నట్లయితే సిగ్గుతో, అవమానంతో, దిగంబరత్వంతో మనం కనబడతాం. యేసు ప్రభు మన కోసం ఏమంటే దిగంబరుడిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడంట? దీని గురించి యేసేపు యొక్క జీవితంలో మనం చూద్దాము. యేసేపు యొక్క జీవితంలో ఆదికాండము 37వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. యేసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యేసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసేపు కొంప ముంచిందంతా ఎక్కడ స్టార్టింగ్ చెప్పండి. యేసేపు కొంప ముంచింది ఎక్కడ? ఆ అంగే కొంప ముంచింది ఒకటి. రెండోది ఎక్కడ కొంప ముంచింది? వాళ్ళ నాన్న ఎక్కువగా ప్రేమించడం వలన. మూడోది ఆయన కొంప ముంచింది ఏంటి? కళ్ళలు కన్నాడు. ఏం కన్నాడంట? ఈ మూడింటి వల్ల ఆయన జీవితం ఏమైందంట? కొంప ముళ్ళినట్టు అయిపోయింది. కాబట్టి మనం చూసినట్లయితే ఇప్పుడు యేసేపుని ఏం చేశారంటే అన్నదమ్ములో వస్తున్నాడని చెప్పేసి ఏం చేశారు? ఒరే కళ్ళకనేవాడు వస్తున్నాడు అన్నారు. అక్కడ ఏం పిలుస్తా అక్కడ? ఇప్పుడు దొంగోడు వస్తారే దొంగోడు వస్తున్నాడు అంటాము, మోసగాడు వస్తారే మోసగాడు వస్తాడు అంటాము, తాగుబోతు వస్తారే తాగుబోతు వస్తా అంటాము. అలా ఇక్కడ ఏమన్నారు ఈయన్ని? అరే కళ్ళకనేవాడు వస్తున్నాడు రా అంటున్నారు. ఏమన్నారంట? ఇదిగో కళ్ళకనేవాడు వస్తున్నాడు రా, వాడిని ఎట్టయినా సరే మనం ఏం చేయాలంట? చంపాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారు. వీళ్ళ కోపం ఎక్కడ వచ్చింది? కళలు కంటం వలన. ఏం కళలంట? మీరందరూ వచ్చి నాకేం చేశారు? నమస్కారం చేశారని చెప్పేసి అతను చెప్పాడు. అది వాళ్ళకి ఏమైందంటే చాలా కోపం వచ్చింది. నువ్వు మాకంటే చిన్నవాడివి, మేమందరం వచ్చి నీకు నమస్కారం చేయాలా అని చెప్పేసి ఏం చేశారంటే కళ్ళకనేవాడు వస్తాడు రా, ఎలాగైనా సరే వాడిని ఏం చేయాలంట? చంపేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. చదవండి 19వ వాక్యం చదవండి. వారు ఇదిగో ఈ కలలు కొనివాడు వచ్చుచున్నాడు. వాళ్ళకి ఎక్కడ కడుపు మండుతుందంట చెప్పండి. కొంతమంది సంఘంలోకి వచ్చి ఏం చేస్తారు? దేవుడు నాకు కనపడ్డాడు. ఇంతమంది మీకు తెలుసు, ఒక ఫ్యామిలీ ఉండేది స్టార్టింగ్లో మనకి. ప్రతి ఆదివారం మైక్ పట్టుకునేది దేవుడు నాకు చెప్పాడు, నాకు దేవుడికి చెప్పని చెప్పి చంపేసేవాళ్ళు ప్రతి వారం భార్య భర్తలు అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం మీకు తెలిసే ఉండొచ్చు, తెలుసు కొంతమందికి. ప్రతి వారం అంటే దేవుడు నాతో మాట్లాడేసాడు, రాత్రి నాకు చెప్పేశాడని వాడు. దేవుడు నాతో మాట్లాడేసాడు, దేవుడు నాకు చెప్పేశాడని చెప్పేవాడు. ఇట్లా చూస్తే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ కనపడకపోయినా వీళ్ళు అబద్ధాలు చెప్పేస్తారు. ఏం చెప్తారంటే కనపడకపోయినా అబద్ధాలు చెప్పేస్తారు. కానీ యేసేపు మాత్రం చెప్పాడు, చెప్పింది నెరవేర్చారు. దేవుడు ఆయన వదలనే. దేవుడు నిజమైన కళ ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. ఏం చేస్తాడంట? నిజమైన కళ ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అయితే ఇక్కడ కోపం ఎక్కడ వచ్చిందంటే ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేద్దామని చెప్పేసి వాళ్ళందరూ కడుపు మంటతో ఉన్నారు. ఎలానంట? కడుపు మంటతో ఉన్నారన్నమాట. కాబట్టి మనం ఎంత మంచిగా జీవిస్తామో అంత శత్రులు ఎక్కువ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎంత ఆత్మీయంగా ఎదుగుతుంటామో అంత శత్రులు ఎక్కువ అవుతుంటారు. ఎంత పరిశుద్ధంగా ఉంటామో అంత శత్రులు ఎక్కువ అవుతుంటారు. కాబట్టి యేసేపు యొక్క ఎదుగుదల అనేది ఎలా ఉందంటే ప్రేమతో కనబడుతున్నాడు, మంచి వస్త్రం మహిమతో కనబడుతున్నాడు, పాపం లేకుండా కనబడుతున్నాడు. మరి అతను చూసినట్లయితే మంచి కళ్ళగా అన్నాడు. చిన్న వయసులోనే చాలా ఆత్మీయంగా ఉన్నాడు. చిన్న వయసులోనే చాలా ఆత్మీయంగా ఉన్నాడనమాట. ఇంత ఆత్మీయ గల వ్యక్తిని ఇప్పుడు అన్నదమ్ములే పగబట్టేశారు. ఎవరు పగబట్టారంట? అన్నదమ్ములే పగబట్టేస్తారు. అయితే ఇక్కడ యేసేపు మరి వస్తున్నప్పుడు అతన్ని కళ్ళ కనివాడు వచ్చని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే అతని యొక్క వస్త్రాన్ని తీసి పారేశారు. ఏం చేస్తారంట? అతని యొక్క వస్త్రాన్ని తీసేసి ఏం చేస్తారంట? ఫస్ట్ వాళ్ళ కడుపు మంట ఎక్కడొచ్చింది చెప్పండి? ఫస్ట్ కడుపు మంట ఆ వస్త్రం. వీళ్ళెవరు కుట్టిసలా. ఇతను 11 అన్నములు 11 కాబట్టి ఇతను ఎక్కువగా ప్రేమించి ఇతను మంచి వస్త్రం ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ ఏమొస్తుందంటే భయంకరం కోపం వచ్చింది. వచ్చి ఏం చేస్తారు? ఫస్ట్ ఆ వస్త్రాన్ని తీసాక నిద్ర పట్ల. సాతాను కూడా మనకి జీవితంలో మహిమగల జీవితం ఎవరైతే చేస్తున్నారో ఆ మహిమను తొలగించే వరకు సాతాను వెంటాడుతూ ఉంటుంది మనల్ని. నరా మహిమ ఎప్పుడైతే మళ్ళీ కనబడుతుందో సాతాను ఆ మహిమను లాగేసి మనిషిని సాధారణ మనిషిలాగా చేయాలని చెప్పేసి మనిషి దగ్గరికి అనేకమైన పాపాలు తీసుకొచ్చి అనేక ఆశలు, ఇచ్చులు, వాంఛలు, కోరికలు ఇవన్నీ కలగజేసి ఎలాగైనా సరే ఆ మహిమ నుంచి బయటికి లాగాలని చూస్తామండి. కాబట్టి వాళ్ళ కడుపు మంట అంతా ఎక్కడుందండి? మంచి చెప్పండి వస్త్రం వేసుకున్నాడు. మంచి వస్త్రం, చాలా కాస్ట్లీ అంటే ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ వస్త్రం. కాబట్టి కడుపు మంట అంతా ఎక్కడుందంటే వస్త్రం మీద ఉంది. వస్త్రం అని చెప్పాడు, అది దేవుని యొక్క మహిమని
చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ యేసుప్రభు యొక్క వస్త్రాన్ని తీసేసినట్లుగానే యేసేపు యొక్క వస్త్రాన్ని కూడా తీసి పారేశారు. యేసేపుని కూడా చంపాలనుకున్నారు, యేసుప్రభుని చంపాలనుకున్నారు. కానీ యేసుప్రభుని ఏం చేశారు? సిలువకు అప్పగించారు. యేసేపుని ఏం చేశారు? అమ్మేశారు. ఇష్మాయేలుకి ఏం చేస్తారంట? అమ్మేశారు. అందుకని ఇక్కడ మనం చూసేది మొట్టమొదటిగా యేసేపు యొక్క వస్త్రము, యేసుప్రభు యొక్క వస్త్రము రెండు కూడా ఏమైందంటే తీసివేయబడింది. అప్పుడు యేసేపు ఐగుప్తు దేశానికి ఎలా వెళ్ళాడు చెప్పండి? దిగంబరుడిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే పాపం ఒక దాసుడిగా. మీరు చదవండి 105 కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు కాదు, 105 కీర్తన కంపల్సరీ మీరు అందరూ చదవండి ఈరోజు ఇంటికి వెళ్ళి. అతని నుంచి రాస్తుంది యేసేపు దాసుడిగా అమ్మబడ్డాడంట. ఎలా అమ్మబడ్డంట? దాసుడు అంటే వస్త్రం కూడా లేదు, దిగంబడిగా వెళ్ళాడు అక్కడికి. ఇష్మాయిల్ కొనుకెళ్ళారు. ఇష్మాయిల్ ఏం చేస్తాడు? దిగంబడిగా అతన్ని కొనుకెళ్ళారు. యేసుప్రభుడు ఏం చేస్తాడంట? ఆ వస్త్రం తీసి వేరే డ్రెస్ వేసి ఆయన సిలువకి ఏం చేస్తారు? తీసుకుని వెళ్ళారు. అందుకని దేవుని బిడ్డలు మనం ఎంతో మహిమగా ఉంటాము. కానీ సాతాను ఎప్పుడు ఆ మహిమను దొంగిలించాలని సాతాను పోరాడు. రెండోది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వాక్యంలో యేసు ప్రభు 30 వెండి నాణ్యాలుగా అమ్మబడ్డాడు. చదవండి. నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. చూడండి, యేసు ప్రభు యొక్క శిష్యుడు ఇస్కారియోతు యోధ. ఇస్కారియోతు యోధ ఎవరండి? యేసు ప్రభు దగ్గర క్యాషియర్. ఎవరన్నా? వచ్చే డబ్బులన్నీ ఎవరికి ఉన్న సంచి? యేసు ప్రభు దగ్గరికి వచ్చే కానుకల డబ్బులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంట? ఇస్కారియోతు యోధ దగ్గర ఉంటాయన్నమాట. అతను డబ్బు చూసి 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 ఏ పిచ్చి పట్టిన దానికి? డబ్బు పిచ్చి పట్టిన దానికి. ఈ డబ్బు చూస్తున్నాడు సంచిలో ఎంత నొక్కేస్తాడు అప్పటికి రాసిన ఆ మాట సంచిలో వేయబడింది నొక్కేసాడు రాస్తుంది బైబిల్లో. వాడు ద్రోహి అయ్యి ఇస్కారియోతు యోధ అని రాస్తుంది. కాబట్టి అతనికి ఏంటంటే దొంగ బుద్ధి ఉందంట. ఏ బుద్ధి అంట? చాలామంది ఏం చేస్తారంటే దొంగతనం చేయడానికి ఆశపడుతుంటారు. కాబట్టి ఇస్కారియోతు యోధకు కూడా ఏ బుద్ధి ఉందంట? డబ్బు సంచిలో డబ్బులు నొక్కేసాడని రాస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ ఇస్కారియోతు యోధకి డబ్బులు నొక్కేసే అలవాటు కూడా ఉంది. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పాను. యేసు ప్రభుతో ఉంటున్నాడు. యేసు ప్రభుతో ఉండి ఏం చేస్తున్నాడు? డబ్బులు చెప్పండి. దొంగతనం చేస్తున్నారు. డబ్బులు ఏం చేస్తారంట? దొంగతనం చేస్తారు. డబ్బు చూసినప్పుడు ఏమొస్తుంది? ఆశ వస్తుంది. ఒక ఊర్లో సేవ చేసినప్పుడు 400 మంది వస్తారు ఆ ఊర్లో చర్చికి. ఈ 400 మంది ఇచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తారంటే నేను జేబులో వేసుకొని ప్రేయర్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి దిండి కింద పెడతా, బెడ్ మీద దిండి కింద పెడతా, తర్వాత చూసుకోవచ్చని. పెట్టినప్పుడు ఏమిద్దంటే నిన్న చెప్పిన ఒక స్టోరీ. 2000 రూపాయలు తెచ్చి 10 రూపాయలు ఇమ్మంటారు. ఈ దరిద్రం ఎక్కువ అక్కడ. 500 రూపాయలు తెచ్చి చిల్లరమని అడుగుతారు. 2000 ఇచ్చి చిల్లరమంటారు. మనకేం చేస్తారు? 10 రూపాయలు ఇస్తారన్నమాట. డబ్బులు లేనివాళ్ళు కాదు, డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. అయితే ఏమైందంటే ఇక నేను మళ్ళీ బయట కూర్చుండాలి వెళ్ళే వరకు. పద్దాక వస్తుంటారు, భోజనం చేసి మళ్ళీ వస్తారు ప్రార్థనకి. సరే అని చెప్పి నేను బయట కూర్చుంటే అందరూ చిల్లర తెమ్మంటే సరే నాకు యవనస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళకరే వెళ్ళి 500 చిల్లర తేరంటే వెళ్ళినప్పుడల్లా ఒక 2000 1000 నొక్కేసేవాళ్ళు. ఈ పిల్లలు డబ్బు చూడ ఆశ వచ్చి ఎన్నోసార్లు డబ్బులు 500 రూపాయల నోట్లు ఏమన్నా ఇంకో పెద్ద ఏమైనా నొక్కేసేవాళ్ళు. నాకు ఎలా దొరికేవాళ్ళంటే ఇప్పుడు సిస్టర్ ఉంది, ఈమె దశమ ఇచ్చింది, ఈమె దశమ నాకు తెలుసు, ఎవరెంత ఇస్తారో నాకు తెలుసు. కాబట్టి అవి కనబడట్లేదు, పెద్ద ఏనాలు నొక్కేస్తున్నారు. అంటే డబ్బు చూసాడు కొంతమంది ఏమంటే ఆశ వస్తుంది. ఇంకొక ఊర్లో అట్లాగే సేవ చేసేటప్పుడు దశమాగలు అన్నీ వచ్చి దిండి కింద పెట్టేసి నేనేం చేస్తానంటే విశ్వాసం మగపిల్లలకు 5-6 మంది ఉంటే వాళ్ళతో కలిసి తినేవాడిని. నా వయసులో ఉంటారు, అందరం కలిసి హాల్లో కూర్చొని భోజనం చేస్తున్నాను, కామన్ భోజనం. ఒక పిల్లడు ఉండేవాడు, నా రూమ్లో మినరల్ వాటర్ ఉండేది, ఏది క్యాను. అరే వెళ్ళి నీళ్ళు తేరంటే వాడు మైండ్లో పెట్టినట్టున్నాడు, డబ్బులు తీసేసేవాడు చాలాసార్లు. అది నాకు తెలియ ఎన్నిసార్లు నొక్కేసాడు. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ రోజు జనాలు ఎవరు రాలేదు, ఇద్దరే దశమాకు ఇచ్చారు. నాకు తెలుసు వాళ్ళిద్దరే ఇచ్చి ఇంక డబ్బులు ఏం రాలేదు. వీడు ఏం చేశాడు? డబ్బులు తీసుకొని అండర్వేర్లో ముందు కొంత, వెనక కొంత, సైడ్ కొంత, లోపల కొంత మొత్తం సెట్టింగ్ చేశాడు. వాటర్ తెచ్చేలోపే గిరహాజీ అంటాడు కదా, ఇప్పుడే ఎఫ్రాయిం మంచి నుంచి ఇద్దరు వచ్చారు, ఇప్పుడే డబ్బులు తెమ్మని చెప్పి ఆ టైప్లో వీడు 5 నిమిషాలు మొత్తం నొక్కేశాడు. ఇక నేనేం చేస్తాను, ఇక్కడ జనాలు రాలేదు, ఎక్కువ డబ్బులు రా కదా, సరే ఇంకేముందని అవి తీసి బ్యాగ్లో చూస్తే లేదు అక్కడ. వెంటనే సండేస్ హెడ్ మాస్టర్ చెప్పిన, అయ్యా
నువ్వు దశమ ఇచ్చావంటే ఇచ్చాను, నువ్వు దశమ ఇచ్చావు ఇచ్చాను, మీరిద్దరు ఇచ్చారు మరి డబ్బులు లేవు ఏంటంటే డౌట్ వచ్చింది. ఇందాక ఆడు ఉన్నాడని చెప్పేసి ఆడు వెళ్ళిపోయాడు, అప్పుడు పారిపోయాడు. వాడు ఒక దొంగ అనమాట. వాడిని పట్టుకొచ్చి అడిగితే నాకు తెలీదు, నా దగ్గర లేవు అన్నాడు. ఎక్కడ పెట్టాడు డబ్బులు? లోపల పెట్టాడు అన్నీ. ఇక 4 పీకి బట్టలు మొత్తం లాగేశారు ఆడికి. ఇంత ఉంటాడు, మొత్తం డబ్బులు లోపలనే. అలా దొరికాడు ఒకడు. ఇంకొక దగ్గర ఇక్కడ ఇక్కడ సేవ చేసేటప్పుడు కావల్లో ఉండే వ్యక్తి ఏం చేశాడు, 10,000 కట్ట పంపించాడు. ఏది 500 రూపాయలు 10,000 కానుక కావలి నుంచి నాకు పంపించాడు ఇక్కడికి. ఏది అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని చెప్పి. సరే అని చెప్పేసి అవి ఏం చేస్తాను, ఇట్లా బైబిల్ జిప్ ఉంటుంది కదా, ఆ జిప్లో పెట్టుకుంటాను అనమాట. కానుకలన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తా, ఆ జిప్లో పెట్టి చర్చిలోకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి అక్కడ పెట్టుకున్నాను. తర్వాత చూసుకున్న వాటిని ఈ పిల్లడు 10,000 నొక్కేశాడు. ఆ డబ్బులు ద్వారా అని చెప్తే ఆ బుక్ స్టాల్ ఉండేది, బుక్ స్టాల్ మనకి ఇక్కడ, అందులో డబ్బులు నొక్కేసేవాడు. నేను లెక్క అడిగేది లేదు. అట్లాగా కొన్ని స్థలాలు ఏమైందంటే డబ్బు చూడగానే సేవకుడని భయం ఉండదు, దేవుడని భయం ఉండదు, వాళ్ళకి పిచ్చి పట్టిద్ది అనమాట డబ్బు అంటే. కొంతమంది డబ్బు కోసం ఏదన్నా చేసేస్తారనమాట. తీరా చూస్తే ఆడు మరుసటి రోజు వెళ్ళి 500 మారుస్తున్నాడంట ఇంటికాడ, ఊరికాడ. ఎంక్వైరీ చేస్తే 500 నోట్లు, 10,000 కదా మొత్తం 20 కాగితాలు. నేను ప్రాక్టికల్ చూసి ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అంటే ఆ చర్చి రారు, ఆ కుటుంబం అంతా ఇంకా మమ్మల్ని దొంగ అన్నారు అని చెప్పి ఏం చేస్తారు, ఆ ఫ్యామిలీ అంతా రారు. ఇంకా అందుకని అప్పటి నుంచి నేను ఇవన్నీ కట్ చేస్తాను, ఎవరిని నమ్మి ఏమి చేయడానికి లేదు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, యేసు ప్రభువు ఉన్నప్పటికీ ఆయనకి భయం ఉందా చెప్పండి. సంచిలో వేసిన డబ్బు అంట, ఏ సంచి అది? కానుక సంచి. ఏ సంచి అంట? కానుక సంచిలో వేసిన డబ్బులన్నీ ఏం చేస్తాడు, నొక్కేస్తున్నాడు అనమాట. ఇలాంటి ఇస్కారియోతు యూదాకి డబ్బు ఇప్పుడు సామెత చెబుతారు, రోజు అక్కడ పోయి అంటే గుళ్ళో ఏం చేస్తాడంట, డబ్బులు కొట్టేస్తాడంట. ఆడు కొట్టేసి వాడికి ఆశ ఎక్కువైపోయి చాలకి ఏం చేశాడంటే గుళ్ళో ఉన్న విగ్రహం కూడా ఎత్తుకుపోయాడు, లింగాన్ని. ఏం చేస్తాడంట, వీడు గుళ్ళో ఉన్న లింగాన్ని కూడా తీసుకుపోతాంటారు. సామెత ఏముంటారు మీరు? దాని అర్థం ఏంటంటే గుళ్ళో వేసే డబ్బాలో కొట్టే సాలకాయ ఇక ఆఖరికి ఆ దేవుడు బొమ్మ కూడా ఎత్తిపోయాడు అంటాడు. ఎలా ఉందండి ఇప్పుడు ఇస్కారియోతు యూదాకి సంచులు వేసి కొట్టేసి సాలక ఇక ఆయన కూడా అమ్మేస్తాడు. ఎవరిని చెప్పండి? యేసు ఆయన అప్పగిస్తాను ఎంత ఇస్తారంటున్నాడు. ఎందుకని? యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు ఒంటరిగా ఉంటాడో, ఎప్పుడు ప్రార్థన చేస్తాడో ఇవన్నీ ఎవరు తెలుసు? యూదా తెలుసు అనమాట. ఎందుకని ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చేసి ఆయన అప్పగిస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంట, అంత స్పాట్లో 30 వెండి నాణ్యాలు ఇచ్చండి. అప్పుడంటే మళ్ళీ డబ్బులు ఉండవు, వెండి నాణ్యాలు లేకుంటే బంగారపు నాణ్యాలు ఉంటాయి, అవే వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు ఉంటాయి, అయ్యే డబ్బులు ఎక్కడనమాట. ఎంతకు అమ్మేశాడు ఆయన? 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. ఎవరైనా? ఆయనతో ఉన్నవాడే. 12 మంది శిష్యులు. ఎంతమంది అంట? కాబట్టి ఈ 12 మందిలో ఉన్న ఈ ఇస్కారియోతు యూదాకి ఏమైందంటే డబ్బు చూసి ఆశ వచ్చింది. అందుకని మీరు కూడా ఇళ్లలో మీ పిల్లలకు డబ్బు చూపించొద్దు. రెండోది డబ్బు ఇచ్చి వెళ్ళి కొనుక్కురామని చెప్పి అలవాటు చేయొద్దు. పెద్ద పిల్లలకైతే ఇవ్వండి, కావాల్సినంత వరకే దాన్ని ఇవ్వండి. లేదంటే పిల్లలు ఏం చేస్తారంటే ఒకరోజు మీ ఇంట్లో దొంగలుగా తయారైపోతారు, మీ డబ్బు అంతా తీసేస్తారు, వాళ్ళు తెలియకుండా అన్నీ నష్టపరిచేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే పిల్లలకి డబ్బును అలవాటు చేయటం కానీ ఏది కూడా మీరు చేయొద్దు. అందుకని మనం చూస్తున్నాము, ఆదికాండంలో చదవండి, ఆదికాండము 37వ అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. యేసు కొంచెం కాస్ట్ కాబట్టి 30 వెండి నాణ్యాలు, యేసేపు కొంచెం తక్కువ కాబట్టి 20 నాణ్యాలు అన్నమాట. ఏంటంటే యేసేపు ఎన్ని నాణ్యాలు అంట? 20 వెండి నాణ్యాలుగా అమ్మేశారు. కానీ యేసు ప్రభువుని ఎంతకు అమ్మారు? 30 వెండి నాణ్యాలుగా అమ్మేశారు. అందుకే మనం చదువుతున్న వాక్యంలో దీని యొక్క అర్థం ఏంటంటే తన యొక్క సొంత సహోదరులు అమ్మేశారు. ఎవరు అమ్మేశారంట చెప్పండి? ఎవరు అమ్మారంట ఆయన్ని? సొంత సహోదరులు ఏం చేస్తారంట ఆయన్ని అమ్మేశారు. ఎన్ని నాణ్యాలకి? 20 వెండి నాణ్యాలు అంట. ఎన్నంట? 20 వెండి నాణ్యాలు తీసుకున్నారు. ఇప్పుడు తమ్ముడిని అమ్మేసి ఎంత వచ్చింది వాళ్ళకి? 20 వెండి నాణ్యాలు వచ్చింది. కానీ వాళ్ళు అమ్మేసింది దేనికోసం అండి? డబ్బు కోసం కాదు, పగ. ఏమంట? కసి వాడి మీద కళ్ళగంట ఉంటాడు పద్దాక, మీరందరూ నాకు నమస్కారం చేసి అంటారు. ఇది జరిగిందా జరగలేదా? తర్వాత ఫ్యామిలీ అంతా ఎక్కడికి పోయారు? ఐగుప్తికి పోయి మహాప్రభో మాకు అన్నం పెట్టు అన్నాడు. ఏమనంటే మహాప్రభో మాకు అన్నం పెట్టు అన్నాడు. చూడండి, నిజంగా మీరు నమ్ముతారు నమ్మరో, ఆ పోర్షను బైబిల్లో నేను చదివినప్పుడు ఏడుస్తూ ఉంటాను నేను. చూడు, అంత కీడు చేస్తా కూడా వాళ్ళని ఏం అనలేదు ఆయన.
వాళ్ళని ఏమనలా, ప్రేమించాడు. వాళ్ళ కోసం ఏడ్చాడు. ఒరేయ్ మీరు అమ్మేసి యేసేపు నేనేరా, బాధపడమాకండిరా అన్నాడు. నిజంగా అంత మంచి మనసు మనకుంటదా? చెప్పండి, ఎంత కడుపు మంట ఉంటుంది. ప్రతిరోజు దేశం కానీ దేశం, భాష కానీ భాష, అక్కడికి పోయి బానిసగా, దాసులుగా, చెరసాల్లోకి పోయి నానా నరకం అనిపిస్తుంది. అక్కడ ఎంత కడుపు మంట ఉంటుంది. చూపించాడేమన్నా? ఏమి చూపించలేదు. వాళ్ళు ఎంతగానో ఆదరించాడు. ఈ దినాల్లో మనం కూడా మన కీడు చేసుకొని ప్రేమించాలంటే అది జీర్ణం అయ్యే పని కాదు అది. కానీ యోసేపు జీర్ణించుకున్నాడు. జీర్ణించడం లేదా? కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఈ యోసేపుని ఎంతకు అమ్మేస్తారంటే 20 వెండి నాణ్యాలకు అమ్మేస్తారు. ఎన్ని నాణ్యం అంట? 20 వెండి నాణ్యాలకు అమ్మేస్తారు. కానీ అతను చంపాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, చంపడానికి ఒక అతను అడ్డం పడ్డాడు. ఆయనే యూదా. ఎవరంట? యూదా. యూదా ఏం చేస్తాడంట, అడ్డం పడి, అరే వాడు మన రక్త సంబంధి కదరా, వాడిని చంపితే ఏమొస్తారా, ఎంతకంతకు అమ్మేండ్రా పోతాడు, వాడిని చంపొద్దురా అని చెప్పేసి ఎవరు అడ్డం పడ్డారు? యూదా అడ్డం పడ్డాడు. కానీ ఇక్కడైతే ఇస్కారియోతు యూదానే అమ్మేశాడు. ఎవరు అమ్మేశాడంట? ఇక్కడైతే ఇస్కారియోతు యూదానే అమ్మేశాడు. కానీ అక్కడైతే యూదా ఏం చేశాడంట, వద్దురా అన్నాడు. యూదా అంటే అర్థం ఏంటి చెప్పండి? స్తుతి. ఏమంట? యూదా అంటే దేవుని స్తుతించేవాడు అనమాట. కాబట్టి అతను దేవుని స్తుతించేవాడు కాబట్టి చెడు పని చేయడం ఇష్టపడడా? అరే వాడు మన రక్త సంబంధికురా, మన రక్తంతో పుట్టినవాడురా, మన తండ్రి బిడ్డరా మనవాడు, వాడిని దయచేసి చంపొద్దురా అని చెప్పేసి అడ్డం పడింది ఎవరు చెప్పండి? యూదా అడ్డం పడ్డాడు. యూదా అడ్డం పడి వాడిని చంపొద్దు అని చెప్పేసి చెప్పాడు. చదవండి ఆ మాట. ఎన్నో వాక్యము పైన? అప్పుడు 26. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? చాలు. కాబట్టి మనం చంపి దాచిపెడితే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కాబట్టి వాడిని చంపొద్దురా, వాడిని ఏం చేయాలి? అమ్మేయండి. చంపేస్తుంటే ఈరోజు ఇలా ఐగుప్తుకి వెళ్ళేవారా? లేదు. కానీ ఇప్పుడు అతను చంపకుండా ఉండబట్టి మళ్ళీ ఇలా ఐగుప్తుకి వెళ్ళడానికి అవకాశము దొరికింది. కాబట్టి దేవుని బిడ్డ మనము ఇలా అందరి యొక్క మేలు కొరకు ఎవరు బలి అయిపోయారంటే యోసేపు బలి అయిపోయాడు. రెండోది మనం చూసిన, మూడోది మనం చూసినట్లయితే యేసు ప్రభుని ఏ పాపం చేయనప్పటికీ ఆయన చెరసాల్లో వేశారు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 19వ వాక్యం చదువుతాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. వీడు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుని గురించి వీళ్ళంతా దుర్మార్గంగా మాట్లాడు. చూడండి, వీడు అని మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడతారంట? వీడు అని చెప్పేసి సంబోధించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడిన వాడని ఎవరిని మాట్లాడుతున్నారు? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతారంట? వీడిని ఏం చేయాలంటే మీరు సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే సొంత వాళ్ళు ఏం చేస్తారంటే కేకలు వేశారు. కాబట్టి ఇప్పుడు అన్నదమ్ములు అందరూ కలిసి అతన్ని ఏం చేస్తారంటే అక్కడ యేసేపుని అమ్మేశారు. ఆ అమ్మేసిన వ్యక్తి ఎక్కడికి పోయంటే ఆఖరికి చెరసాల్లోకి పోవాల్సి వచ్చింది. యేసేపు ఎన్నిసార్లు చెరసాలకు వెళ్ళాడు చెప్పండి? చెప్పండి, ఎన్నిసార్లు పోయి చెరసాలకి? ఫస్ట్ ఏమో సొంత అన్నదమ్ములు ఏం చేశారంట, ఒక బానిసగా అమ్మేశారు. ఆ తర్వాత ఏమో పోతీఫరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య వెంటబడి అతను ఏ తప్పు చెప్పినా చెరసాలలో వేపించింది కదా. కాబట్టి ఆ తర్వాత అక్కడి నుంచి దేవుడు ఏం చేశారు, బయటికి చూడండి. యేసేపు యొక్క జీవితము ఫస్ట్ ఎంత లాస్ట్ స్టేజ్లో ఉందో ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఫస్ట్ స్టేజ్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం ఉందా లేదా చెప్పండి. ఆ దేశానికి ఒక బానిసగా అమ్మబడిన వాడు ఆ దేశాన్ని ఏలుబడి చేస్తే ఒక రాజుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడంట? బైబిల్ రాస్తే మీకు చెప్తాను. ఫరోకి తండ్రిగా ఉన్నాడంట ఆయన. ఫరో రాజుకే తండ్రిగా ఉన్నాడంట. ఐగుప్తి ప్రజలందరికీ ప్రభువుగా ఉన్నాడంట. ఎలానంట? ప్రభు అనమాట. కాబట్టి నిజంగా అతను పడిన కష్టానికి నిజంగా ఎక్కడైతే దూషించబడ్డాడు, ఎక్కడైతే ద్వేషించబడ్డాడు, ఎక్కడైతే అవమానపరచబడ్డాడు, ఎక్కడైతే సంఖ్యలు వేసి చెరసాల్లో బానిసగా మార్చారో అదే స్థలంలో అతను ఎలా మార్చాడంట? ఒక రాజుగా మారిపోయాడు. అందుకని మన జీవితంలో దేవుడు కొన్ని అనుమతిస్తాడు. మనం హెచ్చించడానికి ముందుగా మనల్ని చిన్నగా ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అయితే అన్ని మార్గాల్లో పోవాలి. యేసేపు చూడండి, ఫస్ట్ ఏ కష్టం తెలియకుండా పెంచబడ్డాడు.
గారాబంగా పెంచబడ్డాడు. ఒక్కనాడు ఒక దెబ్బ కొట్టకుండా పెంచబడ్డాడు. తండ్రి ఎక్కువగా ప్రేమించేవాడు. వాడికి స్పెషల్ భోజనం, వాడికి స్పెషల్ డ్రెస్సు. ఏంటి ఎప్పుడు తండ్రి దగ్గరే ఉంటాడు. చిన్నోడు కాబట్టి ఎప్పుడు ఉంటాడు. అంత బాగున్న వ్యక్తిని ఏమీ తెలియని ఒక పసివాడిని తీసుకెళ్ళి ఏంటి బట్టలని తీసేసి ఎవరికో తెలియని దేశానికి అమ్మేసినప్పుడు అక్కడికి పోయిన తర్వాత అతను అక్కడ మళ్ళీ బాధపడి అక్కడి నుంచి చెరసాల ఎన్ని బాధలు పడ్డాడు చూసారా? అయినా కానీ దేవుడు అతను వదిలేశాడా? ఇప్పుడు యేసేపు కొరకు దేవుడు ఎక్కడికి పోయాడంట? ఐగుప్తుకి పోయాడు. పోయాడా పోలేదా? అలాగే మనం కూడా ఒక్కడమే ఉన్నప్పటికీ ఎక్కడ వెళ్ళినప్పటికీ దేవుడు మనతో వస్తాడా రాడా? చెప్పండి. చెప్పండి, వస్తాడా రాడా? మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటే దేవుడు మన వెనకాలే వస్తాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము, యేసు ప్రభువుని చెరసాలు వేశారు, యేసేపుని కూడా చెరసాలు వేశారు. ఆదికాండం 39:20 వాక్యం చదవండి ఒకసారి. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. ఎందుకు వేశారంట? పాపము చెయ్యనందుకు. దేనికంట? యేసేపు పాపము చెయ్యకపోవటం వలన చెరసాలలో వేసి. ఎవరన్నా పాపం చేస్తే శిక్షిస్తారు. పాపం చెయ్యకపోతే కూడా ఏం చేశారంట? శిక్షించారు. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు? పాపం చేశాడా? పిలాతు ఏమన్నాడు? ఈయన యందు నాకు ఏ దోషమో కనపడలేదు, ఈయన యందు ఏ పాపము నాకు కనపడలేదు, నేను అతన్ని చెరసాలలో వేసి ఎటండి నేరం నాకు కనపడలని చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? వద్దు, వాడిని ఏం చేయాలంట? చెరసాలలో వేయి, ఆయన్ని సిలువ వేయి అని చెప్పేసి సొంత మనుషులే కోరుకున్నారు. కాబట్టి అన్యాయముగా యేసేపు ఆ చెరసాలను అనుభవించాడు. యేసు ప్రభు కూడా అన్యాయంగా ఆ చెరసాలని అనుభవించాడు. అందుకని మన జీవితంలో యేసు ప్రభు చెప్పాడు, మీ మీదగా అందరూ వస్తారు, సమాజం అందులో ఏడుస్తారు, చెరసాలను వేయిస్తారు, కొట్టి చంపుతారు అని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. కాబట్టి మన జీవితంలో ఇలాంటివన్నీ మనకు వస్తుంటాయి. వచ్చేప్పుడు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరంలా బైబిల్లో వినే వాక్యాలు, పరిస్థితులు మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలంట? పరిస్థితులు ఏం చేయాలంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా చనిపోయే ముందు ఏమన్నాడు? నేను నా పితరులంతా గొప్పవాడిని ఏం కాదు, వాళ్ళు నాకంటే ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, అంత గొప్పవాడిని నేను కాను, అయినా కానీ నన్ను మాత్రం ఏం చేయాలి? పరలోకానికి తీసుకోండి అని అడిగాడు. కాబట్టి మనకు ముందుగా ఎంతోమంది కన్నీళ్లు కార్చి శ్రమలు పడి ఏంటి మన కొరకు అత్తసాగి చనిపోబట్టి ఈ దినాన దేవుని మనం తెలుసుకునే అవకాశం మనకి వచ్చింది. నాలుగోది మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:35 వాక్యం. యోహాను సువార్త 3:35 వాక్యం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో తండ్రి ఏం చేస్తాడంటే యేసు ప్రభుని ప్రేమించాడు కాబట్టి ఆయన చేతికి సమస్తాన్ని అప్పగించాడు. కాబట్టి అక్కడ యేసు ప్రభు మీద తండ్రికి అధికమైన ప్రేమ ఉంది కాబట్టి ఆయన చేతికి ఏం చేస్తాడు? దేవుడు సమస్తాన్ని అప్పగించాడు. కాబట్టి మనం కూడా దేవుని చేత ప్రేమించబడితే దేవుడు కూడా సమస్తాన్ని మనకేం చేస్తాడు? ఇస్తాడు కూడా. చెప్పండి, తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో దేవుడు మనకి సహాయం చేయాలని కోరినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరండి. దేవుడు మన జీవితంలో సమస్తాన్ని మన చేతికి అప్పగిస్తాడు. అందుకని చదవండి, ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. అతడు తనకు కలిగినదంతయు యేసేపు చేతికి అప్పగించి చాలు, తాను ఆహారం తినటం తప్ప తనకి ఏముందో లేదో అతనికి తెలియదు. కాబట్టి ఇక్కడ యేసేపుకి ఏం చేస్తాడంటే అన్నీ అప్పగించాడు. ఇతను ఒక బానిసగా, ఒక దాసుడిగా అక్కడ పోయినప్పుడు అతని యొక్క జీవితం అనేది చాలా బాగుంది. అప్పుడు ఆ ఓనర్ ఏం చేస్తాడంట? మొత్తం నీకే అప్పగించేస్తానని చెప్పాడు. ఏం చెప్పాడంట? మొత్తము నీకే అప్పగించేస్తాను, ఏముందో ఏం లేదో నాకు తెలియదు, నాకు ఆహారం మాత్రం టయానికి తింటే చాలని చెప్పేసి యేసేపుని ప్రేమించి ఏం చేస్తాడంట? మొత్తం ఆయనకే అప్పగించేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా నమ్మకస్తులుగా మనం దేవుని చేత, మనుషుల చేత ప్రేమించబడినప్పుడు వాళ్ళ యొక్క దగ్గర మంచి స్థానాన్ని సంపాదించుకుంటాము. కాబట్టి అనేకులకు ఈ దినాల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏం చేస్తారంటే చిన్న చిన్న విషయాలకి ఏం చేస్తారంటే జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. కానీ యేసేపు అక్కడ వెళ్ళినప్పుడు బానిస ఉన్నప్పటికీ ఎలాంటి చెడుతనం అతను కనపడలే. అక్కడ నమ్మకాన్ని కాపాడుకోబట్టి అతనికి ఏం చేస్తాడంటే ఆ యొక్క పోతీఫరు ఏం చేస్తాడంటే తనకి సమస్తాన్ని అప్పగించాడు. ఇందులో 22వ వాక్యం చదువుకుంటే ఇతను చెరసాలు వేసిన తర్వాత చెరసాల నాయకుడు కూడా సమస్త అప్పగించాడు. చదవండి. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యేసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. ఇక్కడ చూడండి, చెరసాలలో వేస్తే మళ్ళీ చెరసాలలో ఒక లీడర్గా ఉన్నాడు ఈయన. ఇప్పుడు స్కూల్లో వేస్తే ఏం చేస్తారు? స్కూల్లో ఒక అబ్బాయి లీడర్గా పెడతారు.
అట్లాగే ఇప్పుడు చెరసాల్లో ఏం చేశారంట, ఖైదీలకి ఖైదీని లీడర్‌గా పెట్టారు. ఎవరినంట? ఖైదీలకి ఖైదీలు అంటే ఏంటి? ఖైదీల్లో ఈయన గుడ్ ఖైదీ అనమాట. ఎవరంట? ఈ దొంగలందరిలో ఈయనెవరు? ఈయన మంచివాడు. వాళ్ళందరూ చెడ్డోళ్ళు. కాబట్టి అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఈయన్నే మంచి పొజిషన్‌లో పెట్టాడు. నిజంగా ఇదంతా చదువుతుంటే నిజంగా యేసేపు ఎక్కడ కూడా తగ్గించబడలా. తగ్గించబడ్డాడా? ఆ! ఎక్కడ తగ్గించబడ్డా అతను హెచ్చించబడతా ఉన్నాడు చక్కగా. ఇక్కడ ఆ ఇంట్లో పోతిఫరు అన్నీ అప్పగించాడు. చెరసాల్లోకి వెళ్తే చెరసాల నాయకుడు ఏం చేశాడు? అన్నీ అప్పగించాడు. కాబట్టి సమస్తం కూడా అతని జీవితంలో అప్పగించబడి అతనే గొప్పవాడిగా ఆ దేశానికైనా, ఆ ప్రజలకైనా సమస్త కూడా గొప్పవాడిగా అతను కనపరుస్తున్నాడు. అందుకని మనం కూడా మన యొక్క జీవితంలో మనం మనుషుల చేత ప్రేమించబడాలి, దేవుని చేత ప్రేమించబడాలి. అప్పుడే దేవుడు మనకు సమస్తాన్ని అప్పగిస్తాడు. యేసేపు చేతికి అన్నీ అప్పగించబడినట్లుగా యేసు ప్రభు చేతి కూడా సమస్త ఏమైందంట అప్పగించబడింది. 41 అధ్యాయం ఆదికాండం 40 వాక్యం చూడండి. 41 అధ్యాయం 40 వాక్యం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయిందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఇందునని యేసేపుతో చెప్పెను. ఇక్కడ చూస్తే అక్కడేమో పోతిఫరు ఇంటిని అప్పగించారు. ఆ తర్వాత చెరసాల ఖైదీలను అప్పగించారు. ఇక్కడ ఏం అప్పగించారు చెప్పండి? రాజ్యం మొత్తం అప్పగించారు. ఏ రాజ్యమో? ఐగుప్తు దేశ రాజ్యం మొత్తం ఏం చేశారంట అప్పగించారు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి 7 సంవత్సరాలు కరువు వచ్చింది అన్ని దేశాలకి. ఇప్పుడు 7 సంవత్సరాల ముందు ఇలా ఏం చేశారు? పంటంతా దాచిపెట్టినారు. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి దాచిపెట్టిన పంట కోసము ప్రపంచ దేశాలు మొత్తం ఐగుప్తుకి వస్తున్నాయి ఆహారం కోసం. వచ్చి ఆయనకి దండం పెట్టాలి. ఎవరికి? యేసేపే మహాప్రభు. ఇప్పుడు దాన్ని ఏలుబడి చేస్తే ఎవరో? ఆయన ఏమన్నాడు? నా ఇంట్లో ఏముందో ఏం లేదో నాకు అనవసరం పోతీఫరు. అలాగే చెరసాల నాయకుడు ఏమన్నాడు? ఎవరు ఏం చేస్తే నువ్వు ఏది చెప్తే అదే నేను నమ్ముతా అన్నాడు అప్పగించేసి. ఇక్కడేమన్నాడు? నీకంటే ఒక్క విషయంలోనే పైవాడంట. ఏమన్నాయన చెప్పండి? నీవు నా ఇంటి అధికారం ఉండవాలను. తర్వాత ఏమన్నాడు? నేను నీకంటే పైవాడిని. అంటే ఏంటంటే సింహాసనంలో మాత్రమే కూర్చుంటాను ఊరికే పేరుకి, కానీ మొత్తం నడిపించేది ఎవరు? నువ్వే అని చెప్పాడు. అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ని హెచ్చించాడు. అందుకని దేవుని బిడ్డలారా మనము యేసేపు తగ్గించుకున్నాడు లేదా? తగ్గించుకున్నాడు. తన జీవితం ఎంత తగ్గించుకున్నప్పటికీ ఎన్ని శ్రమలు బైబిల్లో ఒక మాట రాస్తుంది. ఏమని రాస్తుంది? యేసు ప్రభు శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. దేనివల్లంట? ఎక్కువ శ్రమలు పొందటం వల్ల ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడంట. కాబట్టి మన జీవితం కూడా ఎన్ని శ్రమల మార్గం వెళ్తామో అంతగా మనం నలగొట్టబడాలి. విరిగి నలిగిన హృదయంగా, విరిగి నలిగిన మనస్సుగా మనం మార్చబడి ఎప్పుడైతే మనం తగ్గించుకున్నామో దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కష్టపడితే శ్రమ పడితే పైకి వస్తారు. కష్టపడితే శ్రమ పడితే దాని ప్రతిఫలం అనేది పొందుతారు. కాబట్టి యేసేపుని మనం చూసినప్పుడు ఇక్కడ మనం చదివినట్లయితే యేసేపు చేతికి ఏమైందంటే సమస్తము అప్పగించబడినట్లుగా మనం చదువుతున్నాం. అందుకని దేవుని బిడ్డలారా మనం మన యొక్క జీవితంలో యేసు ప్రభుకి తండ్రి ఎలాగూ సమస్తాన్ని అప్పగించాడో అలాగే యేసేపు కూడా సమస్తాన్ని అప్పగించాడు. యేసు ప్రభు చెప్పాడు, పరలోకమందును భూలోకమందును నాకు సర్వ అధికారము ఇవ్వబడింది. పాతాళపు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయని చెప్పాడు. కాబట్టి దేవుడు సమస్తం నేనే అంటున్నాడు. నేనే మొదటి వాడిని, నేనే కడపడవాడిని. కానీ చాలామంది ఈ దినాల్లో యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అన్నారు. యేసు ప్రభు చెప్పాడు, సైతానా నీ దేవుడిని శోధించొద్దు అన్నాడు. అంటే నేనే దేవుణ్ణి, నన్ను శోధించొద్దని చెప్పాడు. విశ్రాంతి దినాన్ని మనిషికి వాడు ప్రభు అయి ఉంటాడని చెప్పాడు. నేనే దేవుడిని చెప్పాడు. ఇక్కడ కూడా మనం ఏం చదివినాం? దేవుడు ఏమన్నా నేనే మొదటి వాడిని, నేనే కడపడవాడిని. కాబట్టి దేవుడు ఒక గొప్ప శక్తితో ఉన్నాడు. కానీ కేవలం మన కొరకు ఈ లోకానికి మాదిరి చూపించాలి. ప్రతి మనిషిని ఫెయిల్ అయిపోయాడు లోకంలో. ప్రతి మనిషి ఫెయిల్ అయిపోయాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ఆయన పాస్ అయ్యాడు. విన్నారా? ఎక్కడ కూడా ఫెయిల్ అయినట్టు ఉందా? రాసిందా బైబిల్లో? మనం ఎన్నో మనుషుల గురించి ఎన్నో రకాలుగా వింటూ ఉంటాం. అందరూ చెడ్డవారు కనబడుస్తారు. కానీ యేసు ప్రభువులో ఒక్క చరిత్ర కనబడిందా? కనబడలేదు. అందుకని దేవుని బిడ్డలారా మనము యేసుని మనం చూసినట్లయితే అతను ఏమైందంటే సమస్తం కూడా అప్పగించబడడానికి నమ్మకస్తుగా అతను కనబడుతున్నాడు. అలాగనే 5వదిగా మనం చూసినట్లయితే అతను కలలు కనేవాడు. ఆదికాండం 37 అధ్యాయం 7వ వాక్యం 9వ వాక్యం చదువుకుందాం.
అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ఏం చేశాడంటే కళ్ళకన్నాడు. కళ్ళకని ఏం చేశాడు, నా పని అంటే మన వరి పని ఉంటుంది కదా, గోధుమ పన లేచి అది నిలబడినప్పుడు మిగతా పనులు ఏం చేస్తాడంట, చుట్టుకున్నాయంట. ఆ తర్వాత అతని దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంట, సూర్య చంద్ర నక్షత్రాలు వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేశారన్నాడు. ఏమనంట, సూర్య చంద్ర నక్షత్రాలు అందరూ కూడా ఏం చేస్తారంట, చూడండి ఇక్కడ సూర్య చంద్రులు 11 నక్షత్రములు అంటే ఏంటి, ఇతనికి ఎంతమంది అన్నదమ్ములు, 11 మంది అన్నదమ్ములు, ఇతను ఒకతను 12 మంది. అంటే ఇతనికి 10 మంది అన్నయ్యలు, 10 మంది అన్నయ్యలు, ఒక తమ్ముడు. ఇతను మొత్తం ఎంతమంది అయ్యారు, 12 మంది అయ్యారు. వీరందరూ వచ్చి నమస్కారం చేస్తారు. నేను కళ్ళగా అనగానే వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. నువ్వు పిల్లోడివి, నీ దగ్గరికి వచ్చి మేము నమస్కారం చేస్తామా, ఏం మాట్లాడుతామని చెప్పేసి అతని మీద అసూయపడ్డారు. ఏమిటంట, మీరు చదువుకున్న తర్వాత మొట్టమొదటిగా 4వ వాక్యం పైన చదివితే అతని మీద పగబట్టారని రాస్తుంది. 5వ వాక్యం మనం చూస్తే అతని యందు అసూయపడ్డారని రాస్తుంది. 8వ వాక్యం మనం చూస్తే అతని మాటలు ఎందు మరింత పగబట్టారని రాస్తుంది. 11వ వాక్యం మనం చూస్తే అతని యందు అసూయపడారని రాస్తుంది. ఇప్పుడు సొంత వాళ్ళే అతన్ని ద్వేషించి అసూయపడే స్థితికే వచ్చేసారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మీయంగా దేవుని దగ్గర అవుతున్నామో మనల్ని అసూయపడే వాళ్ళు ఎక్కువైపోతారు. ఈ దినాల్లో నేను కొన్ని వీడియోస్ చూస్తాను పాస్టర్ల గురించి. ఒక పాస్టర్ మంచిగా అద్భుతాలు చేస్తుంటే అందరూ కలిసి ఆయన మీద దుమ్మికి లేచిపోతున్నారు. అదంతా అబద్ధము, అదంతా దొంగ అని చెప్పేసి అందరు కలిసి అల్లరి చేస్తారు. చేసేవాడిని చేయనీరు, వీళ్ళు చేయరు, వీళ్ళు చేయరు, చేసేవాడిని చేయనిరు. ఆయన వల్ల మేళ్ళు పొందుతున్నారు, అనేకులు బాగుపడుతున్నారు, మంచిదే కదా. అంటే సొంత వాళ్ళే ఒకటి ఎదిగిపోతుంటే ఇంకోటి ఏం చేస్తారు, కిందకే లాగుతారు అనమాట. ఒకటి ఎదుగుతుంటే ఏం చేస్తారంట, కిందకే లాగుతారంట. ఒక దగ్గర అంటే ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయంట, చేపలు పీతలన్నీ ఎండ్రకాయలన్నీ అవుతున్నప్పుడు ఇండియా దానికి సరిగా మూతలేదంట, అన్నిటికి మూతలు ఉన్నాయంట. ఏంటి అన్నిటికి మూతలు, ఇండియా దానికి ఎందుకు మూతలు అడిగారంట. సార్ అన్ని దేశాల్లో పీతలు ఎండ్రకాయలు బయటికి వెళ్ళిపోతాయి సార్, ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతుంది సార్, కానీ ఇండియా పీతలు ఎండ్రకాయలు ఏం చేస్తాయంటే పైకి వెళ్తే లాగుతాయి అంట, కిందకి ఎక్కడ పోతాయి. అందుకని వాటికి మూత పెట్టాల్సిన అవసరం, అయ్యే లాక్కొని కిందకి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. అంటే ఇండియా ఎలా ఉందంటే ఒకటి పైకి వెళ్తే వాడిని కిందకి లాగేస్తారు. చాలామంది ప్రపంచ దేశాల్లో ఇండియా వాళ్ళు ఉన్నారు, కోట్ల మంది ప్రజలు. ఎందుకు వెళ్ళిపోయారంటే ఇక్కడ వాళ్ళని పైకి రానిరు, సైంటిస్టులు అవనీరు. ఒకడు 5 పైసలకి పెట్రోల్ తయారు చేస్తారు, వాళ్ళని చంపేస్తారు. ఒక అమ్మాయి మర్రి చెట్టు ఆకుతో ఛార్జింగ్ అయ్యేటట్టు సెల్ ఫోన్ కనిపెడితే వాళ్ళని పైకి రాని. ఇట్లా ఎవరైనా ఒకటి నీళ్లు పోస్తే బండి స్టార్ట్ చేసేటట్టు చేస్తుంటే వాడిని పైకి రానిలా. అట్లాగే ఎవడైనా ఒక సైంటిస్ట్, ఒక ఇంజనీర్ అయితే బతకనేరు ఇక్కడ, మంచి శాలరీ కూడా. అందుకే ఏం చేస్తారు, బయట దేశాలకు పోయి అక్కడ హీరోలు అయిపోతారు. బయట దేశాలు అందరూ ఏమవుతారంటే మంచి మంచి స్టార్లు అవుతున్నారు. మొన్నటిదాకా రష్యా అన్న ఇంగ్లాండ్ ప్రధాని ఎవరో రిషి సునాక్ అనే అతను ఇండియా అతనే. ఈ సంవత్సరం ఇండియాతో అమెరికా వాళ్ళు క్రికెట్ టీంని తయారు చేస్తారు. ఈ సంవత్సరం అమెరికా వాళ్ళు ఆ క్రికెట్ టీంలో ఉన్న మొత్తం ఇండియా వాళ్ళే. ఇక్కడి నుంచి అక్కడికి పోయి సెటిల్ అయ్యి అక్కడ క్రికెట్లో వచ్చారు. అమెరికాలో ఆడేవాళ్ళు అందరూ ఏంటంట ఇండియా వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ ఉంటే పైకి రానిరు, కాంపిటీషన్ ఎక్కువ. ఒకడు పైకి వెళ్తే ఇంకోటి ఏం చేస్తాడు, లాగేస్తాడు. అలాగనే యేసేపు పైకి వెళ్తుంటే అన్నదమ్ములు ఏం చేస్తారంట, లాగుతున్నారు. అందుకనే మనం అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కదా, నాకు ఎందుకు ఇలా వచ్చి అనుకుంటాం. ఈ లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అందుకే అసలు జరిగింది ఇట్లాగా. ఏం చేస్తారు, పైకి వెళ్తే ఏం చేస్తారు, కిందకే లాగేస్తారు అనమాట. అందుకని దేవుని బిడ్డలు మనము ఇలాంటి అసూయ పరులు మనకు ఉంటారు. అయితే అలాంటి వారు మనం చూడాల్సిన అవసరం లేదు. ఈ కళలు అనేది అతను దేవుని కళలు చూసి చెప్పాడు, కానీ యేసుప్రభు కళలు కాదు, డైరెక్ట్గా చెప్పాడు. పరలోకం నుంచి నేను వచ్చాను, నేను పైనుండి ఉన్నవాడిని, పైనుండి వచ్చిన వాడిని, కాబట్టి పరలోక విషయాలు మొత్తం మీకు చెప్తాను, లైవ్గా చూపిస్తా అని చెప్పాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, ఏదో కళ్ళ మాత్రం కన్నాడు ఆయన జరగబోయేది. కానీ ఈయన ఏం చేశాడు, యేసుప్రభు పరలోకంలో జరిగేది మొత్తం చూపించాడు. యేసుప్రభుకి సిలువకి వెళ్ళినప్పుడు ముందుగా ఎవరు కనబడ్డారు, ఏలియా మోషే వచ్చి ఆయన కనిపించలేరు మహిమతో. ఆ మహిమను చూసి శిష్యుడి కింద పడిపోయారు చచ్చిన శవాల్లాగా. ఆ తర్వాత ఆయనకి దేవదూత వచ్చి ఆయన బలపరుస్తుంది. సిలువ మనకి వెళ్ళేటప్పుడు రక్తం కారుతప్పుడు దేవదూత వచ్చి ఆయన బలపరిచింది.
మరి ఆయన సాతాను చేత 40 రోజులు శోధించుకున్న తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. ఆ తర్వాత యేసుప్రభు సిలువలో మరణించేటప్పుడు తండ్రిని చూస్తున్నాడు. తండ్రి చెయ్యి వదిలేసినప్పుడు వెంటనే నా దేవా నా దేవా నన్నెందుకు, అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన లైవ్ చూపించాడు. భూలోకం పుట్టింది మొదలుకొని మీకు సమస్తాన్ని తెలియజేస్తున్నాడు. యేసేపు అయితే కళ్ళకన్నాడు, యేసుప్రభు అయితే సమస్త లైవ్ చూపించాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యం. మత్తయి సువార్త 13:34. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు తెలియచెప్తాడు. ఇతనైతే కళ్ళ కన్నాడు అంతవరకే. అదే 2 కళ్ళ కన్నాడు. ఎన్ని కళ్ళంట? 2 కళ్ళ కన్నాడు. అదే హైలైట్ అయిపోయింది ఆయన జీవితంలో. అది నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? చాలా సంవత్సరాలు పట్టింది. అతనికి వెళ్ళి అక్కడ కష్టపడి ఆ తర్వాత అతనికి పెళ్ళి అయ్యి అతనికి పిల్లలయ్యి ఆ తర్వాత ఎప్పుడుకో వెళ్ళారు. కాబట్టి అది జరిగే వరకు దేవుడు ఆయనకి తోడుకున్నాడు. కాబట్టి యేసుప్రభు అయితే భూలోకం పుట్టదు మొదలుకొని లేక లోకం పుట్టదు మొదలుకొని జరిగిన సమస్తాన్ని నేను మీకు బోధిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు దేవుడో మనిషి అయినా యేసేపు కళ్ళ కన్నాడు అంతవరకు, కానీ అది ఎప్పుడు నెరవేరుదని ఆయన తెలియదు. దేవుడే దాన్ని నెరవేర్చాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు, నేను పైనుండి వచ్చినామని చెప్పి పరలోకంలోని భూలోకంలో కానీ జరిగిన సమస్తాన్ని ఏం చేస్తాడు, ఆయన బోధిస్తాడు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో దేవుని అడగాలి, ప్రభువా నాకు సమస్తం బయలుపరచండి అని దేవుని నుంచి మనం ప్రార్థన చేసి అడిగితే దేవుడు మనకు కూడా బయలుపరచడా తప్పకుండా బయలుపరుస్తాడు. జరిగే కార్యాలు జరగబోయే కార్యాలు అన్నీ దేవుడు ఏం చేస్తాడు, మనకి బయలుపరుస్తాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ యొక్క జీవితంలో యేసుప్రభుకి ఎలాగో సమస్తం ఎరిగినాడో దైవ కార్యాలు అలాగే మనం కూడా ఎరిగి ఉండాలి. పేతురు అడిగాడు, యేసుప్రభు అడిగాడు పేతురుని, పేతురు నేను ఎవరైనా అనుకుంటున్నావు అని అడిగాడు. నీవు నిత్య జీవపు దేవుడి సజీవుడు అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, రక్త మాంసం నీకు ఇది బయలుపరచలా, దేవుడే బయలుపరిచాడు. నీవు సజీవుడు అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డ మనము దైవ కార్యాలు తెలుసుకోవచ్చు, దేవుని అడిగి మనం తెలుసుకోవచ్చు. దేవుడు మనం తప్పకుండా బయలుపరచడా? దేవుడు అబద్ధం ఆడ నేరనే దేవుడు అంట. ఎవరంట? అబద్ధం ఆడ నేరని దేవుడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చడా తప్పనిసరి. ఇప్పుడు యేసుప్రభు పుడతాడని వాగ్దానాలు ఉన్నాయి, యేసుప్రభు పుడతాడని ప్రవచనాలు, అవన్నీ నెరవేరలేదా చెప్పండి? ఎన్ని సంవత్సరాలు, ఎన్నో 4000 సంవత్సరాలు పడుతుంది నెరవేరడానికి. ఎన్ని వేల సంవత్సరాలంట? ఆది కాండలో చెప్పాడు ఏమని, ఆయన వస్తాడు నీ తల చిత్త కొడతాని చెప్పాడు. అది జరిగి ఎన్ని సంవత్సరాలు? అప్పుడు యేసుప్రభు పుట్టకముందు 4000 సంవత్సరాలు అయింది. అది 4000 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనము నెరవేరింది కదా. అట్లాగే దేవుడు మాట ఎప్పుడు కూడా వ్యర్థము కానే కాదు. ఇక్కడ ఎన్ని చదివాం మనం చెప్పండి? 5 ఏంటంట? 5. కాబట్టి ఇక్కడ యేసుప్రభు అయితే సాధారణ కళ్ళ మాత్రం కన్నాడు. యేసుప్రభు అయితే సమస్త పరలోకం భూలోకం అన్నీ కూడా ఆయన తెలియచేయగలిగాడు. ఆ రోజుకి మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వాక్యం మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వాక్యం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము. దేవుడతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి పగలైతే అతను డౌట్ అడుగుతున్నప్పుడు, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, నీకే తెలీదా అని ఎక్కడ ఎగతాళి చేస్తారని చెప్పేసి నైట్ టైం వచ్చాడు. ఎక్కడికి? యేసుప్రభు దగ్గరికి. ఆయన ఒక పాస్టరు, ఆయన ఒక బోధకుడు, ధర్మశాస్త్ర ఉపదేశం అంటే ఏంటి? ధర్మశాస్త్రం ఉపదేశించేవాడు అనమాట. అతనికే అర్థం కాలేదు. యేసుప్రభు చేసే అద్భుతాలు ఆశ్చర్యకార్య మహత్కార్యాలు చూసి అవన్నీ తెలుసుకోవాలని చెప్పేసి ఏం చేశాడంటే అర్ధరాత్రి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? రాత్రి సమయాన్ని వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడని మేము ఎరుగుదాము, దేవుడు అతనికి తోడు ఏంటనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడనో చూడండి. ఇక్కడ యేసుప్రభుకి దేవుడు తోడై ఉన్నాడు. చెప్పండి అందరూ. దేవుడు తోడుగా ఉన్నాడు లేడా? ఎప్పుడు దేవుడు వదిలేస్తాడు? మరణించాలి, నువ్వు ఇక పరలోకానికి రావాలి, అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు వదిలేస్తాడు. దేవుడు పట్టుకుంటే మరణం వస్తుందా? దేవుడు పట్టుకుంటే పరలోకి వెళ్తాడా? దేవుడు ఏం చేయాలి? అతన్ని శరీరాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి దేవుడు అందరికీ సాక్షిగా ఆయన శరీరాన్ని విడిచిపెట్టి కనపడాలి. కాబట్టి ఆయన ఏం చేసి వదిలేస్తాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నా దేవా నన్ను ఎందుకు వదిలేస్తావు అన్నాడు. అంటే దేవుడు వదిలేసింది ఆయనకి ఆ సెకండ్లో ఆయన తెలుస్తాడు. అదే మనకు తెలిసిద్దా? ఒక వారం మనం చర్చి మానేస్తాం అనుకోండి, రెండో వారం ఏమనిపిస్తుంది?
ఈ వారం నీరసంగా రేపు వెళ్ళొచ్చు అని చెప్పి మానేస్తారు. మూడో వారం ఏమంటారు? మూడో వారం ఏం చేస్తారు? ఈ వారం వెళ్ళలే నీరసం, అట్లేమైపోతారు, వెనకబడిపోతారు. కానీ యేసు ప్రభు అయితే తట్టుకోగలిగాడా? తట్టుకోలేకపోయాడు. ఒక్క నిమిషం కూడా తట్టుకోలేకపోయాడు. నా తండ్రి నన్ను వదిలేస్తాడు అని ఆయన బాధతో వేదనతో అరిచాడు ఆయన. కానీ ఈ దినాల్లో మనం దేవుడు వదిలేయకూడదు. సంస్థను వదిలేశాడు దేవుడు, అది తెలియలేదు. తర్వాత ఎప్పుడో విరజిమ్ముతుండి ఎక్కడ జమ్ముడు ఉంటే కదా అక్కడ మొత్తం ఊడిపోయింది, గుండు కొట్టేశాడు శుభ్రంగా. అరేనా సౌలు కూడా దేవుడు వదిలేశాడు. ఆయన ఏదేదో అనుకోండి, ఏం అవ్వట్లా, అన్నీ తిరిగాడు, ప్రవక్తలు సోది దెయ్యాలు అన్నీ తిరిగాడు, ఎక్కడ దొరకలా. ఆఖరికి మళ్ళీ సమూయేలు గారు పిలిపించాడు. అయ్యా సమూయేలు రాయ్యా బయటికి, ఏం సంగతి అంటే ఆయన అన్నాడు, యెహోవా నిన్ను చేయదులేసి ఆయన నీకు పగవాడైతే నన్ను అడిగి ఏం ప్రయోజనం, పోవతలు అన్నాడు. అంటే కొంతమందికి ఏమవుతుందంటే వదిలేసినా తెలియట్లేదు. ఎందుకని? పాపంలో మునిగిపోయారు. సంసోను దేంట్లో మునిగిపోయాడు? మత్తు స్త్రీలో మునిగిపోయి ఉన్నాడు. సౌలు దేంట్లో మునిగిపోయినాడు? దావీదుని చంపడం టార్గెట్. ఎవరిని చంపడం అంట చెప్పండి. అది సౌలు పనేంటి? దావీదుని చంపడం టార్గెట్. కానీ దావీదు సౌలుని చంపండి ఎంతసేపటి చెప్పండి? ఒక సెకండ్ చాలానికి, ఎంతసేపడినా ఒక సెకండ్. కానీ ఏమన్నాడు? దేవుని చేత అభిషేకించబడ్డాడు కానీ నేను ముట్టుకోకూడదు, నా ప్రభువుని ఎలా కిడి చేస్తాను అన్నాడు. మళ్ళీ ఒక పక్కన ఏమన్నాడు? రాజా, ఎవరో చెప్పిన మాటలని నువ్వు నన్ను ఎందుకు నాశనం చేయాలని చూస్తావు? నీ దృష్టిలో ఏ పాపం నేను చేయను కదా, నేను నీకు ఏ కీడు చేయ కదా అని చెప్పేసి ఎంతగానో రిక్వెస్ట్ చేసుకున్నాడు. అయినా కూడా సౌలు చంపాలని తిరుగుతున్నాడు. కానీ సౌలు యొక్క జీవితంలో అపజయాలే కానీ జయం అనేది లేదు. అందుకని మనం కూడా దేవుడు వదిలేయకుండా చూసుకోవాలి. ఈ దినాన్ని ప్రార్థన చేయలే, ఏమో ఏం జరిగిద్దో మనకి, ఈ పూట ప్రార్థన చేయలే, ఏ కీడు వదిలే భయం ఉండాలి మనకి. వాళ్ళు ఏదో సమయం కేటాయించి, ప్రభా పొద్దున సమయానికి ప్రార్థన చేయలేకపోయాను, నన్ను క్షమించండి, ఈరోజు నాకు ఏ కీడు రాకూడదు, ఏ సైతాన్ని రాకూడదు, ఏ నష్టం రాకూడదు, ప్రార్థన చేసుకోవాలి. పొద్దున మానేస్తాం కదా, సాయంత్రం కూడా మానేయటం, సాయంత్రం మానేసి ఏం చేస్తారు? రేపు పొద్దున మానేయటం, రేపు సాయంత్రం మాట, అట్లా ఏమైపోద్ది ప్రార్థన, దేవుని కనెక్షన్ ఏమైపోద్ది అంట, కట్ అయిపోద్ది. ఇప్పుడు మనం మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు, మనం మాట్లాడకుండా దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు యువతల మనిషి హలో అంటే అవతల మనిషి హలో అంటాడు, యువతల మనిషి హలో 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 అంటే వాడు మాట్లాడకపోతే ఏం చేయాలి అక్కడ చెప్పండి? మాట్లాడకపోతే ఏం చేయాలి? ఏమీ చేయలేము. అట్లాగే దేవుడికి ప్రార్థన చేయలేదు, నాకు మొరపెట్టు అన్నాడు, ప్రతిదీ నాకు చెప్పు అన్నాడు. మనం చెప్పకుండా ఉంటే ఏం చేయాలి? కాబట్టి ఈ దినాల్లో మనం ఏం చేస్తాం అంటే నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఒక ఆదివారం రాజు రెండో ఆదివారం వచ్చేది లేదు, లేదా ఒక శనివారం రాజు ఇంకో శనివారం వచ్చేది లేదు. ఇంట్లో ఒకరోజు ప్రార్థన చేసి రెండో రోజు ప్రార్థన చేయకుండా మానేస్తున్నారు, బైబిల్ చదవడం మానేస్తారు. ఇలా ఏమైపోతుందంటే వదిలేసిన కూడా మనకు తెలియట్లే. కానీ యేసు ప్రభు తెలిసిందా తెలియదా? యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యంలో యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు కానీ నా తండ్రి నాతోనే ఉన్నాడు అన్నాడు. చదవండి అన్నమాట. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. చాలు. మనం చదువుతున్న వాక్యంలో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేనని చెప్పాడు. రాసుకోండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వాక్యం రాసుకోండి, చదవద్దు. ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడి వచ్చేందు, అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి శిష్యులందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవరంట? శిష్యులందరూ వదిలేసి వెళ్ళిపోయే సందర్భం వచ్చే ఉంది. కానీ నా తండ్రి మాత్రం నాతోనే ఉన్నాడు. అంటే యేసు ప్రభు తెలుస్తుందో తెలీదా ఉన్నాడని? చెప్పండి. ఉన్నాడని తెలుసు తెలియట్లేదా? తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి మనం దూరం కాకూడదు. నేను ప్రార్థన చేస్తా, భోజనం చేసేటప్పుడు ఫస్ట్ చేయగడుకుని ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తాను? కూర వేసుకుని మళ్ళీ ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఇంకో కూర ఏదైనా వేసుకొని మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ప్రార్థన చేస్తాను. అంత భయం నాకు. ఇంట్లో వెళ్ళేటప్పుడు ముందు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తాను. ఒకవేళ కర్మగాలి ఏదో ఆలోచనలో ఫోన్ మాట్లాడి వెళ్ళిపోయాను అనుకో, పక్కన రోడ్డు పక్కన ఆపి మళ్ళీ ప్రార్థన చేసి వెళ్తాను నేను. ఎందుకంటే దేవుడు మనతో లేకపోతే ఏ కిడైనా వస్తుంది, ఏ మరణమైనా వస్తుంది. అందుకని ప్రార్థన చేయాలి. నా చిన్నప్పుడు మా పెద్దమ్మ ఏం చేస్తుంది, ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకుని వచ్చి 121 కీర్తన తీసుకొచ్చి, యెహోవా నీ రాకపోకలు నిన్ను కాపాడు కొనగొండ నిద్రపోడు, ఇశ్రాయేలు కాపాడు కొనగొండ నిద్రపోడు చెప్పి నా చేత ఆ వాక్యం చదివించి ఆమె నాకు ప్రార్థన చేసి పంపించేది ఊర్లోకి. మా పెద్దమ్మ ఇంకా ఉంది, ఆ బతికే ఉంది, ఇంకా నాకు ఇంకా గుర్తుంది. ఆ వాక్యం చదివితే అప్పుడు దేవుడికి తోడుగా వస్తాయని చెప్పాను. అట్లాగే మనం ఇంట్లోంచి బయటప్పుడు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు కూడా నేర్పించండి. స్కూలు చదువులు కాదు,
ఇంతంత పుస్తకాలు చదవటం రాయటం బాగానే ఉంది. మరి బైబిల్ చదవకూడదా? పిల్లలకు నేర్పించండి. పొద్దున్న లేచి బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే నీ బిడ్డలు బాగుంటారు. లేకపోతే ఆ బిడ్డలు చెడ్డదారికే వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ యేసేపుకి మరి దేవుడు తోడుగా లేడా? చెప్పండి. యేసు ప్రభుకి తండ్రి ఎలా ఉన్నాడంట? తోడుగా ఉన్నాడు. మరి యేసేపుకి తోడుగా కదా? ఆదికాండం 39వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేబు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను. యేసేబు నిమిత్తం అంటే యేసేబుకి దేవుడు తోడుగున్నాడు కాబట్టి యేసేబు వలన ఐగుప్తు ఇంటిని ఆశ్రయించాడు. పొలం ఏంటి, ఇల్లు ఏంటి, ఆస్తి ఏంటి, అన్నీ ఏమైందంట? ఎవరి వలన ఆశ్రయించాడు? యేసేబుకి దేవుడు తోడుగున్న బట్టి యేసేబు ఆశ్రయించబడ్డాడు. యేసేబు ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ ఇల్లు కూడా ఏమైందంట? ఆశ్రయించబడింది. కాబట్టి మన దేవుని బిడ్డలమి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మన ఆశీర్వాదం ఉండాలి. ఒక ఇంటికి వెళ్తే ఏం జరగాలంట? ఆశీర్వాదం. అంతేగాని మన ఐరన్ లెగ్ పెట్టేసి ఆ కుటుంబాన్ని నాశనం చేసేయకూడదు. ఏ లెగ్ అంట? ఒక ఆమె ఉంది ఇక్కడ మన ఆమె చెప్తుంది, వాళ్ళ బంధువులు వచ్చారంటే ఇంకా ఆ ఇల్లు నాశనం. ఇంకా ఆ రోజు బంధువులు కాలు పెట్టి పోతారంటే అంతే, ఇంకా గొడవలు స్టార్ట్ అవుతుంది ఆ ఇంట్లో. కాబట్టి కొంతమంది కాలు పెట్టారంటే ఆ కుటుంబం ఏమిటంట? సైతాన్ అక్కడ క్రియ చేసిపోతుంది. అలా ఉండకూడదు. మనం కాలు పెడితే ఆ కుటుంబం ఏమవ్వాలి? చెప్పండి. ఆశీర్వాదం రావాలి. నేను ఇంటికాడ నుంచి విజిటింగ్ వెళ్ళినప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకుంటా. ప్రభా, నాలో ఏమీ లేదు, నేను ఏ ఇంట్లో ప్రార్థన చేస్తానో, ఏ ఇంట్లో అడుగు పెడతానో ఆ కుటుంబం ఆశ్రయించబడాలి. వాళ్ళు ఏ కార్యం అయితే జరగాలని నాకు చెప్తారో నేను ప్రార్థన చేస్తాడు ఆ కార్యం మీరు జరిగించాలి. నీ సేవకుడు కానీ నేను ప్రార్థన చేస్తూ వెళ్తాను. నేను అంటే నేను ప్రార్థన చేస్తే జరిగిపోద్ది, నేను ప్రార్థన చేస్తే ఎప్పుడూ అట్లా అన్నాను. కాబట్టి దేవుని బిడ్డ మనం ఒక ఇంట్లోనో ఒక స్థలంలోనో అడుగుపెట్టినప్పుడు ఏం చేయాలంట? ఆశ్రయించబడాలి. ఆదికాండం 30 అధ్యాయం 30 వాక్యాలు చదివితే యాకోబు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఆశ్రయించి అని రాస్తుంది. చదవండి. 30 ఉంది ఆదికాండము. ఆదికాండం 30 అధ్యాయం 30 వాక్యం లేదమ్మా? నేను అడుగుపెట్టిన స్థలము ఆదికాండం 30 అధ్యాయం 30 వాక్యాలు ఉంది తల్లి. చదువు తల్లి. 30 అధ్యాయం 30 వాక్యం తల్లి. 31 చూశాను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చాలమ్మా, ఉందా మాట? నేను రాకముందు నీకు కొంచెం ఉంది, నేను కాలు పెట్టినప్పుడు ఏం చేశాడు? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అలాగా మనం ఎక్కడున్నా ఆశీర్వాదం ఉండాలి. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని ఆశీర్వాదమునకు వారసులు ఉంటే నేను మిమ్మల్ని పిలిచాను చెప్పాడు. కాబట్టి మనం ఎవరినైనా సరే ఆశ్రయించాలి, మనం ఆశీర్వాదం ఉండాలి. మనం ఎవరింటికి వెళ్తే ఆ ఇల్లు ఏమవ్వాలంట? ఆశ్రయించాడు. విశ్వాసాన్ని మీరు ఎప్పుడైనా సరే ఒకరింటికి ఒకరు వెళ్తే స్తోత్రం చెప్పుకొని కూర్చొని ఏం చేయాలి? కొంతసేపు ప్రార్థన చేసి రావాలి. వాళ్ళు అట్లా అంట, వీళ్ళు ఎట్లా అంట, అవ్వ నీకు తెలియదా, నీ వినలేదా, నీ దాకా రాలేదా, ఏం చేస్తారు తెలుసుకొని ఆ కొంప నాశనం చేయడానికి. అవన్నీ వద్దు. వెళ్ళావా ఏం చేయాలి? ఒక పాట పాడుకోండి, ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకోండి, సంతోషంగా రండి. అవసరమైన మాటలన్నీ ఎందుకు? వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి, వీళ్ళ మంచోళ్ళలాగా వాళ్ళే డబ్బులు గుంజేస్తారు. వాళ్ళ గురించి వీళ్ళని చెప్పి వాళ్ళకి డబ్బులు గుంజేసి వెళ్ళిపోతారు. ఇట్లాంటి మాయ మనుషులు ఉంటారు. కాబట్టి నాకైతే అట్లా ఏముండదండి. ఎప్పుడు మంచిగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆశ్రయించవాలని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. అట్లాగే దేవుడు అన్నీ ఏం చేస్తాడు? ఆశ్రయిస్తాడు. కాబట్టి ఇక్కడ యేసేపుకి దేవుడు తోడుగున్నాడు లేడా? చెప్పండి. కాలు పెట్టే స్థలం ఆశ్రయించాడు లేదా? చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. అయితే యెహోవా యేసేబునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చూసారా యేసేబు ఎలా ఉన్నాడంటే చెప్పండి. అక్కడ దేవుడు తోడున్నాడు. ఐగుప్తు ఇంట్లో ఉంటే దేవుడు తోడుగున్నాడు, చెరసాల్లో ఉంటే దేవుడు తోడుగున్నాడు, ఐగుప్తు దేశం రాజుగా ఉంటే దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు అతనితో ఉన్నాడు లేడా? మనమేమనుకుంటాం, అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను, దేవుని బిడ్డలు ఇక్కడ ఎవరు లేరు, మా సంఘస్థులు ఎవరు లేరు, మా సేవకులు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నాం. కానీ ఆయనకి ఎవరున్నారండి? సంఘం ఉందా? సేవకులున్నారా? తల్లిదండ్రులున్నారా? అన్నం ఉన్నారు? ఎవరు లేరు. ఒక అనాదిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంట? ఒక అనాదిగా ఒక్కడే పోయాడు. ఎలా పోయాడు? ఒక దాసుడిగా అమ్మబడ్డాడు, అనాదిగా వెళ్ళిపోయినాడు. కానీ ఇప్పుడు అతను ఏమైపోయాడంట? ఆ దేశానికే గొప్ప రాజు అయిపోయాడు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. అన్ని మార్గాలు మనం వెళ్ళాలా వద్దా? యేసేపుకి దేవుడు తోడుగా లేడా? ఉన్నాడు. ఉన్నప్పుడు మరి శ్రమలు ఉన్నాయి లేవా? నిందలు అవమానం ఉన్నాయి లేవా? పాపం వెంటాడుతుందా లేదా? అలాగే ప్రతి దేవుని బిడ్డ కూడా అన్ని మార్గాలు వెళ్ళాలి. దేవుడు మనకు తోడు ఉంటాడు. అయితే అన్నిట్లో కూడా యేసేపు జయించాడు. ఏం చేస్తాడంట? చెప్పండి. అన్నిట్లో ఏం చేస్తాడంట?
యేసేపు జయించాడు. ఎన్ని కార్యాలు మనము? 1 వస్త్రం తీశారు, 2 వెండికి అమ్మేశారు, 3 చెరసాలు వేశారు, 4 సమస్తాన్ని అప్పగించారు, 5 కళ్ళ కన్నాడు, 6 దేవుడు అతనికి తోడున్నాడు. అందరు కండ్లు మూసుకోండి, మిగతా విషయాలు వచ్చేవారు మనం నేర్చుకుందాం, టైం అయిపోయింది. కాబట్టి దేవుడు అతను తోడుకున్నాడు. యేసేపుకి దేవుడు చెప్పినది నెరవేర్చే వరకు ఆయన అతన్ని శోధిస్తూ ఉన్నాడు. ఆ కార్యం జరిపించే వరకు కూడా దేవుడు యేసేపుకు తోడుకున్నాడు. కాబట్టి యేసేపుకు తోడుకున్న దేవుడు నీకు నాకు కూడా తోడుకుంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం లోకాన్ని చూడొద్దు, మనుషులు చూడొద్దు, దేవుని మాత్రం మనం చూసి ఏ మార్గంలోనైనా యేసేపు అనాదిగా, దిగంబరుడుగా, ఒంటరిగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడు అతను హెచ్చించుకుంటూ తీసుకెళ్ళిపోయినాడు. ఏ దేశానికి అవమానంతో, ఏ దేశ నిందలతో, ఏ దేశం దిగంబడిగా, ఏ దేశానికి చెరసాల్లో ఉన్నాడో ఆ దేశానికి ఒక రాజుగా, ప్రభువుగా అతను మారిపోయినాడు. మన జీవితం ఇలాంటి మార్గాలు వస్తే సంతోషం, మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మన తలగా నియమిస్తాడు, దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. యేసేపును ఆశ్రయించి యేసేపు అడిగిపెట్టి ప్రతి స్థలాన్ని కూడా దేవుడు ఆశ్రయించాడు. అలాంటి ఆశీర్వాదంతో మరి యేసు ప్రభు యొక్క జీవితం ఎలాగుందో యేసేపు యొక్క జీవితం కూడా అలాగే ఉంది. అదే మార్గంలో సంతోషంగా వెళ్ళినట్లుగా మనం కూడా వెళ్ళటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. నా ప్రభువు నమ్మకస్తుడే, నా ప్రభువు నమ్మకస్తుడే, నమ్మిన వారు సిగ్గునొందరు, నమ్మిన వారు సిగ్గునొందరు, మారదెన్నడు ఆయన వాక్కు, మారదెన్నడు ఆయన వాక్కు.